అందరికీ నమస్కారం. ఆలయ దర్శనానికి స్వాగతం. నా పేరు ప్రశాంత్. ఈరోజు మేము కాశీ యాత్రకు బయలుదేరాము. మేము ప్రస్తుతానికి ట్రైన్లో బయలుదేరుతున్నాము. మైసూరు నుంచి వారణాసికి వెళ్ళే ట్రైన్ వారానికి 2 సార్లు ఆదోని మీదుగా వెళ్తుంది. సో మొదటిగా మేము ప్రయాగ్రాజ్లో దిగి అక్కడ కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తద్వారా నైమిషారణ్యము, అయోధ్య, తర్వాత కాశీ యాత్ర చూడాలని ప్లాన్ చేశాము. మేము ఆదోని రాత్రి 9:20 మధ్యలో బయలుదేరాము. తర్వాత 24 గంటల వరకు ట్రైన్ జర్నీ సరిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ 5 o'clock అంతా మనం ప్రయాగ్రాజ్ రీచ్ అవుతాము. అక్కడ నుంచి ఆటో తీసుకొని మనం ఎక్కడైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళడం. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇక్కడ ఆచరిస్తున్నది వేణి దానం అనే ఒక కార్యక్రమము. భార్యాభర్తలు కలిసి చేసేదని ఒక నమ్మకం. మరియు త్రివేణి సంగమంలో ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమంలో ఇది ఒకటి, వేణిదానం అనేది. తర్వాత వేణిదానం చేసిన తర్వాత సంకల్పం పూర్తయిన తర్వాత అక్కడ నుంచి త్రివేణి సంగమ స్నానం ఆచరించడానికి మనం వెళ్తున్నాం అన్నమాట. సో భార్యాభర్తలు అలా పూలమాల వేసుకొని సాంప్రదాయ పద్ధతిగా వెళ్ళాలి. అక్కడ మనకు ముందుగానే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని ఉంటారు. మనం ఎక్కడైతే అకామిడేషన్ తీసుకొని వేణిదానం యొక్క పూజ చేయించుకున్నామో వాళ్ళే మనకు కంప్లీట్గా ఒక టూర్ ప్యాకేజ్ కింద తీసుకెళ్తారనమాట. అక్కడ వరకు ఆటోలో తీసుకెళ్ళి తర్వాత అక్కడ నుంచి మనల్ని బోట్లో త్రివేణి సంగమ స్నానానికి తీసుకెళ్తున్నారు. త్రివేణి సంగమం అనేది 3 నదులు కలిసిన చోటు. గంగా, యమున మరియు సరస్వతి, ఈ 3 నదులు కలిసే చోటు త్రివేణి సంగమం అంటారు. మనం ముందుగా బోట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు లైఫ్ జాకెట్స్ ఇవ్వడం, సేఫ్టీ వైజ్ మనకు వాళ్ళు గైడ్ చేయడం చాలా చక్కగా వివరిస్తారనమాట. తర్వాత అక్కడ నుంచి మన బోట్ స్టార్ట్ అయ్యి త్రివేణి సంగమ స్నానానికి వెళ్తూ మధ్యలో మనకు ఆ స్థల పురాణం గురించి వారు మనకు వివరిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే త్రివేణి సంగమంలో గంగా ప్లస్ యమునా, సరస్వతి అమ్మవారు ఎవరైతే ఉన్నారో 3 నదులుగా విభజించారో ఆ సంగమం జరిగే చోటు కాశీ నుంచి గంగా, తర్వాత ఢిల్లీ నుంచి యమున, ఈ 2 నదులు మనకు వస్తాయి. కానీ సరస్వతి నది అనేది నది లోపల నుంచి, అంటే భూమి లోపల నుంచి అక్కడే పుడుతుందని అక్కడ వారు మనకు తెలుపుతున్నారు అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్ చూస్తున్నామో అక్కడ కరెక్ట్గా మనం అంటే హిప్ వరకు మనకు నీళ్ళు ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తున్న సేఫ్టీ ప్రికాషన్స్ ఆచరిస్తూ మనం స్నానాన్ని ముగించుకొని మళ్ళీ మనం తిరిగి రావాలి. కానీ ఒక విషయం, పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాయంత్రం పూట మనకు గంగా హారతి కార్యక్రమం ఉంటుంది. అక్కడ లోకల్ మనకు బడే హనుమాన్ మందిరము, అంటే ఆంజనేయ స్వామి మనకు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. మరియు అక్కడ ఒక శక్తిపీఠం, అమ్మవారి గుడి ఉంటుంది దగ్గరలోనే. కాబట్టి లోకల్ సైట్ సీయింగ్ కూడా ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళడం మంచిది. దర్శనాలు కూడా చాలా తొందరగానే అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. బడే హనుమాన్ మాత్రం ఒక అరగంట నుంచి గంట టైం పట్టొచ్చు, ఒకవేళ మనం మంగళవారం కానీ శనివారాల్లో దర్శనం చేసుకోవాలంటే. తర్వాత గంగా హారతి 6:30 స్టార్ట్ చేసి 7 గంటలకు ముగిస్తారు. దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. తర్వాత నెక్స్ట్ మేము అక్కడ నుంచి డైరెక్ట్గా నైమిషారణ్యానికి బయలుదేరాము. రాత్రిపూట చలి బాగానే ఉంది, పగలు ఓకే, ఎండ కాస్తుంది కాబట్టి మనం తట్టుకోవచ్చు. తర్వాత నైమిషారణ్యం రీచ్ అయ్యి అక్కడే మనము ఉత్తరాది మఠం అని అక్కడ స్టే తీసుకున్నాము. అక్కడ నుంచి చక్రతీర్థ స్నానానికి వెళ్ళాము. నైమిషారణ్యము సింపుల్గా చెప్పాలంటే కలి ప్రభావం పడని చోటు నైమిషారణ్యం, అంటే ఈ భూప్రపంచంలో అని. ఒక రెండవది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టిన జన్మస్థలం అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ చక్రతీర్థంలో స్నానం ఆచరించి అక్కడ నుంచి మిగతా సైట్ సీయింగ్ చాలా ఉన్నాయి, రుద్రకుండని ఇలా. ఇంకొక విషయం, చక్రతీర్థం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. అక్కడ స్థల పురాణ ప్రకారంగా
ఋషులు మునులు వీరందరూ కలిసి కలియుగ ఆరంభంలో శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మేము యజ్ఞయాగాదులు చేసుకోవాలి, కలి ప్రభావం లేని ఒక ప్లేస్ మాకు కావాలన్నప్పుడు శ్రీ మహావిష్ణు గారు స్వామివారు మనకు తన చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని ఈ భూలోకంలో వదిలి ఆ చక్రం ఎక్కడైతే వెళ్ళి అదృశ్యం అవుతుందో ఆ ప్లేస్లో మీరు యజ్ఞ యాగాదులు జరుపుకోవచ్చు అని చెబుతారనమాట. దాని ఈ పర్టికులర్ చక్రతీర్థంలో శ్రీ మహావిష్ణు యొక్క చక్రం అదృశ్యమైంది కాబట్టి దానికి చక్రతీర్థం అని వచ్చింది. ఇంతటి మహనీయమైన స్థల పురాణం ఉన్న ఒక చక్రతీర్థము, వాటి పరిసరాలు ఎలా మనం ఉంచుకోవాలో అక్కడ వెళ్ళిన తర్వాత మేము చూసాము. మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ పోయినా పాచి అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కాస్త దృష్టి పెట్టి ఇలాంటి ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ని రక్షించుకోవడం మన బాధ్యత. కాబట్టి మనము నీట్గా ఉంచాలి, గవర్నమెంట్ వాళ్ళకు సహకరించాలి. అంటే ఒక నది ఫ్లో అవుతూ ఉంటుంది వాటరు. ఆ వాటర్ కింద మనకు నందీశ్వరుడు మరి శివుడు ఉంటారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఏమంటే మనం పళ్ళు, పూలు, బిల్వపత్రాలు, పాలు ఈ నాలుగిటిని తీసుకెళ్తాము రివర్ దగ్గర. ఒక్కసారి మనం ఆ వాటర్ దగ్గర వెళ్ళి బిల్వపత్రము, పాలు, పూలు, పళ్ళు దాంట్లో వేసిన వెంటనే బిల్వపత్రాలు ఆశ్చర్యంగా నీళ్ళలో మునిగిపోతాయి. కానీ వెయిట్ ఉన్న పళ్ళు మాత్రం పైకి తేలుతూ ఉంటాయి. ఇది కొద్దిగా మిరాకిల్ అయిన విషయమే. తర్వాత పాలను మనం నీళ్ళలో వేసే ఒక అభిషేకంలాగా మనం నమ్మకంతో చేస్తాము. ఆ పాలు నీళ్ళలో కలిసిపోతాయి. కానీ ఆశ్చర్యంగా ఏమంటే బిల్వపత్రాలు మాత్రం నీళ్ళలో మునిగిపోతుంది. మీరు కాస్త వీడియో జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో కూడా చూడవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాలు మన నీళ్ళలో అంటే శివుడికి అభిషేకాన్ని సమర్పిస్తున్నారు పాలని. తర్వాత పూలు, తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే బిల్వపత్రాలను మనము నీళ్ళలో వేస్తున్నాము. చూడండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి బిల్వపత్రము ఎలాగ మనకు నీళ్ళల్లో వెళ్ళిపోతుందో, ఆ వాటర్ అనేది బిల్వపత్రాన్ని లాగేసుకుంటుంది. కానీ పళ్ళు మాత్రం ఆశ్చర్యంగా తేలుతున్నాయి.
కానీ బిల్వపత్రం మాత్రం మునిగిపోయింది. అంటే శివుడికి బిల్వపత్రంతో అంటే బిల్వపత్రాలతో మనం పూజ చేస్తే ఆయనకు చాలా ఇష్టమని మనం ఎన్నో పురాణాల్లో తెలుసుకున్నాం కదా! ఇది ఒక రుజువైనదనమాట. తప్పకుండా ఈ ప్లేస్ మీరు విజిట్ చేయాలి. తర్వాత లలితా అమ్మదేవి వారి ఆలయాన్ని సందర్శించాము. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమంటే, మీరు వద్దన్నా మీకు బొట్లు పెట్టేసి మీ దగ్గర డబ్బు లాగడము, అక్కడ రండి లలితా అమ్మవారు నిత్య హోమం అగ్నిగుండం వెలుగుతోంది, పదార్థాలు వేయండి, ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పిలిచిన తర్వాత రూ. 1000, 2000 ఇలా డబ్బు అడగడము, ఇలాంటి చాలా మోసాలు గమనించాము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి వెళ్ళిన పని చూసుకొని రండి. ఆ తర్వాత మేము అయోధ్య బాలరాముడి దర్శనానికి వెళ్తున్నాము. ముందుగానే మేము విఐపి పాస్ టికెట్ బుక్ చేసుకున్నాము. వారు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారంగానే బయలుదేరాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే అలౌ చేయరు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు బుక్ చేసుకున్న విఐపి పాస్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే మీకు అక్కడ దర్శనానికి పంపిస్తారు. విఐపి పాస్ టికెట్ తీసుకెళ్తే ఒక 10-15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కాశీ యాత్ర గురించి చెప్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.